అద్భుతమైనటువంటి ఆలోచన మీరు చేశారు. జనం శ్రేయస్సు కోసం. మరి వీటి గురించి అవగాహన తెచ్చే కార్యక్రమాలేమన్నా చేపడుతున్నారా? మనము ప్రతి సంవత్సరం గూడా స్కూళ్ళల్లో పిల్లల చేత సమ్మర్ క్యాంప్ అనేది పెట్టి, హ్మ్. అక్కడ సమ్మర్ క్యాంప్‌లో అడవి విత్తనాలు ఎందుకంటే ఇదివరకు పక్షి జాతి ఆ పళ్ళను తీసుకెళ్ళి వాటి యొక్క మలమూత్ర విసర్జనలో విత్తనాలు పోయి భూమి మీద పడి మొక్కలు వచ్చేవి. అవును. ఈ రేడియేషన్ మూలాన ఈ మనకు ఉండే పశు పశుపక్షాదుల్లో పక్షాదులన్నీ గూడా చాలా వరకు పోయినాయి. హ్మ్. ఇప్పుడు మీరు గోరింకలు చూద్దామంటే కనపడవు. మీ ఇళ్లల్లో ఏదైనా కార్యక్రమం చేసి ఒక పిండం కాకికి పెడదామంటే కాకులు కనపడవు. ఎక్కడో ఊళ్ళల్లో కనపడతాయి. ఊళ్ళల్లో కనపడతాయి. హ్మ్. సిటీలో ఎక్కడ లేవు. అవును. అంటే ఏమైపోయినాయంటే ఇంత రేడియేషన్‌కి ఆ జాతులన్నీ గూడా నిర్వీర్యమైపోయినాయి. హ్మ్. ఇదివరకు ఏమయ్యేది ఇప్పుడు ఇన్ని వేప చెట్లు ఎవరైనా తీసుకొచ్చి పెట్టినవా? కాదు, కాదు. ఆ పండు పండితే ఉండే తీపితనం తిని అవి ఎక్కడో విసర్జిస్తే అక్కడొచ్చినాయి. అలా వచ్చిన వేప హ్మ్. మొక్కలు. కాబట్టి ప్రకృతి బాగుండాలంటే ఎందుకంటే మనం వదిలిపెట్టే కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలవన్నీ. అవును. మన ఆరోగ్య శాస్త్రానికి ఎందుకంటే సిలిండర్‌లు అందరూ తగిలించుకొని నడవలేరు కాబట్టి ప్రకృతి మనకిస్తోంది ఆక్సిజన్‌ని. ఉచితంగా ఉచితంగా ఆక్సిజన్ ఇస్తోంది. ఇస్తుంది. అటువంటి మొక్కలు పెంచేందుకు గాను పిల్లల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ చేత సీడ్ బాల్స్ చేయించటం గాని, హ్మ్. అలాగే విగ్రహాలు వాళ్ళకి ఎలా చెయ్యాలి, గోమయం అంటే ఏంటి, ఆవంటే ఏమిటి, ఆవుతో ఎలాంటివి చేయొచ్చు అనే వాళ్ళకి వాళ్ళ చేత చేయిస్తూ కార్యక్రమాలు. దానిలో ఆర్టిస్టిక్‌గా ఉంటే వాళ్ళ చేత దిద్దిస్తూ, హ్మ్. ఇలాంటివన్నీ గూడా స్కూళ్ళల్లో కార్యక్రమాలు మనం చేస్తున్నామమ్మ. సీడ్ బాల్ అంటే ఆ సీడ్ బాల్ అంటే ఏంటంటే, దానిలో అడవి విత్తనం ఇప్పుడు చింత చెట్లు ఉన్నాయనుకోండమ్మ. చింత విత్తనం దానిలో పెట్టి మనం సీడ్ బాల్‌ని ఎండబెడతాం. గోమయంలో. గోమయంలో ఎండబెట్టేస్తాం. ఎండిపోతుంది. హ్మ్. అది ఎండిపోయిన బాల్‌ని తీసుకొనెళ్ళి వర్షాలొస్తున్నప్పుడు అప్పుడు పిల్లల చేత ఎక్స్‌కర్షన్‌గా అడవి వైపుకు తీసుకువెళ్ళి వీళ్ళ చేత విసిరిస్తే హ్మ్. వర్షం పడ్డ తర్వాత ఆ మొక్క దానిలో ఉండేది విచ్చుకొని మొక్కగా మారి మొలకెత్తుతుంది. ఇవాళ హరితహారం అని గవర్నమెంట్ పెడుతోంది. అవును. ఈ హరితహారంలో జరుగుతున్నదేమిటంటే మంత్రి గారొచ్చి మొక్క పెడతాడు. హ్మ్. మధ్యాహ్నానికి మేకొచ్చి మొక్కను తింటోంది. రాత్రికొచ్చి మంత్రి గారు మేకను తింటున్నాడు. సంవత్సరానికి అయిపోతోంది హరితహారం. అలాంటిది కాకుండా పిల్లలకి పర్యావరణ పరిరక్షణ, అడవుల్ని ఏ విధంగా రక్షించుకోవాలి. మనం అదే కాకుండా పిల్లలకి గోమయంతో చేసిన తొట్టెలు ఎలా తయారు చేయొచ్చు? అంటే నర్సరీల్లో ఎలా తొట్టెలు తయారు హ్మ్. చేయొచ్చు? కుండి. కుండీలు. ఆ హుహు. కుండీల్లో మనం మొక్కలెలా పెట్టుకోవాలి? వాటితో పర్యావరణ పరిరక్షణ పిల్లల నుంచి కూడా మొదలుపెట్టాల్సిన అవసరం వచ్చింది ఇవాళ. ఎందుకంటే పిల్లల్లో ఆ భావన తెలిసే తెలియకపోతే రేపు కాలమాన పరిస్థితుల్లో మనము వాళ్ళకి ఏం జేస్తాము అనేది కూడా తెలీదు. ఎందుకంటే పాలు అంటే ప్యాకెట్‌లో వచ్చేది, బియ్యం అంటే బస్తాల్లో వచ్చేదనేది తెలిసే పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. హ్మ్. అలాంటిది కాకుండా ప్రకృతి అంటే ఏమిటి? అవును. మనకి గోవుతో ఉండే గోమయంగా ఉండే ప్రకృతినంతా చూపిస్తూ వాళ్ళని అలా గనక వాడనిస్తే హ్మ్. పిల్లల ఆరోగ్యం బావుంటుంది. మేధస్సు బావుంటుంది. భావితరాలు కాబట్టి భావితరాలకి వాళ్ళు వాళ్ళు తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకోవడానికి. అవును. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ శంకర విద్యాభారతి గోసం చారిటబుల్ ట్రస్ట్ గత 15 ఏళ్లుగా చేస్తున్నాం. హ్మ్. ఇంకా ఉధృతంగా చేస్తూ జనాల్లోకి దీని యొక్క ప్రాచుర్యాన్ని, దీని యొక్క ప్రాభవాన్ని గనక తీసుకెళ్ళి అన్ని గోశాలలు గూడాక ఇలాగే గనక చేసేట్లయితే మనకున్న డిమాండ్‌కి హ్మ్. ఇవాళ ఆ చట్టాలు వాళ్ళు అమలు చేయటం లేదనే దానికన్నా దానికి సబ్‌స్టిట్యూట్ లేదు కాబట్టి అలా జరుగుతోంది. ఈ సబ్‌స్టిట్యూట్ మనం గనక ఇవ్వగలిగితే ఆ యొక్క ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో నీటి యొక్క అపరిశుభ్రత తయారు చేయకుండా, పొల్యూషన్ కాకుండా మన ప్రకృతిని మనం కాపాడుకోవచ్చనేది మా భావన. అవును. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ప్రేక్షకులు చాలా మందికి గోమయం ఉన్నా తయారు చేసుకోలేని వాళ్ళు, ఆ ఆశతో ఉన్నవాళ్ళు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? అమ్మా ఇదేంటంటే శంకర విద్యా భారతిది మీకు వెబ్‌సైట్ ఉంది. మాది చాలా వరకు గోశాలల్లో అందరికీ తెలిసిన వాడిని నేను. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా మా శ్వాస, దశ గూడా గోమాత. చాలా వరకు తెలుసు. ఆ తెలిసిటం మూలానే ఇన్ని విగ్రహాలు వెళ్ళగలుగుతున్నాయి. అవును. ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేదానికి మాకున్న శక్తి సరిపోవటల్లా. హ్మ్. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మాకు. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఎంతైనా ప్రొడక్షన్ జేసి చాలామందికి అందించగలుగుతాం. కొంతమంది ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. హ్మ్. మన దగ్గర కొనుక్కెళ్ళి వాళ్ళకి అవగాహన కోసం డొనేట్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం.
రకరకాలుగా మన వరకు ఎంత చేయగలుగుతున్నామో అంత చేయగలుగుతున్నాం. హ్మ్. అందరూ చెయ్యాలి అంటే దీనికి ఒక వ్యవస్థగా ఉండి, ఎందుకంటే కౌ అనేది ఒక ఇండస్ట్రీగా మారినప్పుడే అది జరుగుతుంది తప్ప, ఏదో గోశాలలో మనకి వాటి గడ్డి వీళ్ళందరికీ ఎలాగనుకున్నప్పుడు ఇలాంటి పనులు పెద్ద స్థాయిలో ఆశించినంత స్థాయిలో జరగకపోవచ్చు కానీ, ఉన్న స్థాయిలో అయితే జరుగుతుంది.